మనం హైదరాబాద్ కుకట్పల్లి రామాలయంలో ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని వందల మంది, ఎందుకంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనే నినాదాలతో రోడ్ షో చేస్తున్నారు. ఎందుకంటే మనకు అయోధ్యలో రామాలయం అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. ఈ రోజు నుంచే సంబరాలని మన హైదరాబాద్లో స్టార్ట్ అయ్యాయి. అసలు ఏంటి అన్న దాని గురించి ఒకసారి ఇక్కడ మనకి చాలా మంది పెద్దలు ఉన్నారు. సో వారితో ఒకసారి మాట్లాడి మనం తెలుసుకుందాం. హాయ్ సార్. అయోధ్య ప్రారంభోత్సవం అసలు రేపు, కానీ మనకి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది కాబట్టి సో ఎలా ఈ రోడ్ షో మొత్తం ఈ రోజు నుంచి కాకుండా 10-15 రోజుల నుంచి మేము సంబరాలు చేస్తున్నాం. అక్షంతలు పంచి సంబరాలు చేసుకుంటాను. ఇది 500 సంవత్సరాల కళ మనకు నెరవేరడం. అందరికీ మన హిందువులకు ఏదో గొప్ప పండుగ వాతావరణం చేసుకొని వాతావరణం చేసుకొని మనం అంతా పండుగలాగా చేసుకుంటాను. దీనికి మా అందరూ సంతోషిస్తాను. అందరూ ఓకే సార్. అదే విధంగా చూసుకున్నట్లయితే మనకి మొన్న వన్ డే బ్యాక్ బాలరాముని ప్రతిష్ఠించారు. సో బాలరాముని ప్రతిష్ఠించారు కాబట్టి సో మీకు ఏమనిపిస్తుంది బాలరాముని చూడగానే? అసలు 5 years ఏజ్ లో ఉన్న బాలరాము రేపు 22వ తారీఖు నాడు బాలరాముని ప్రతిష్ఠా కార్యక్రమం మన అయోధ్యలో ఉంటుంది కనుక దేశం మొత్తం మీద వ్యక్తి, కుటుంబము, సమాజము, దేశము, ప్రపంచము, విశ్వం మొత్తం కూడా అన్ని వర్గాల వారు ఎన్నో సంవత్సరాల నుంచి 500 సంవత్సరాల నుంచి పోరాటం చేసినటువంటి యొక్క అయోధ్య ఉద్యమంలో మరి అయోధ్య రథయాత్ర కానీ, అశోక్ సింఘాల్ విశ్వ హిందూ పరిషత్ వారు చేసినటువంటి కృషి కానీ, మరి అయోధ్య మన అద్వానిగా చేసినటువంటి కృషి కానీ, మరి ఎంతోమంది లక్షల మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చినటువంటిది ఈ యొక్క అయోధ్య యొక్క రామాలయం కట్టడం అంటే అది పరమ పవిత్రమైనటువంటి అయోధ్య కట్టడం అంటే అది మామూలు విషయం కాదు. అన్ని వర్గాలకు, అన్ని మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఈరోజు మనము ఆ రోజుల్లో మరి ఎంతోమంది మన పూర్వీకులు అవి కూర్చడం చూసిరు, మనం కట్టడం చూస్తున్నాము. మన అదృష్టం మన ఈ ప్రాణత్యాగం చేసేప్పటికే ఈరోజు మనము ఈ రకంగా ఉండడం అంటే, ఈ రకంగా అయోధ్య రామాలయాన్ని మనం చూస్తున్నామంటే, కట్టడం చూస్తున్నామంటే మన యొక్క పూర్వజన సుకృతం అని చెప్పొచ్చు. చాలా సంతోషం. ఈరోజు దీపావళి పండుగ ఏదైతే జరుపుకుంటామో అదేవిధంగా రేపు అందరం కూడా జనవరి మొత్తము, ఈ నెల మొత్తము, ఇంకా రాబోయే రోజుల్లో కూడా మనం కాలక్రమేపీ అందరం కూడా హైందవ సంస్కృతి కాపాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా మనం ఉండాలి, బాగుండాలి, దేశం బాగుండాలి, సమాజం బాగుండాలి, అందరూ కూడా వ్యక్తి, కుటుంబం, సమాజం అనేటువంటి మన ఏదైతుందో అన్ని వర్గాలు బాగుండాలనేటువంటి ఆకాంక్ష నరేంద్ర మోడీ కలగన్నాడు. రామరాజ్యం స్థాపించాలనేటువంటి ఒక ఆకాంక్షతో పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు నిజంగా చాలా దూరదృష్టితో చేస్తున్నటువంటి కృషి ఎలాంటి ఆటంకాలు లేకుండా 370 ఆర్టికల్ కానీ, అయోధ్య విషయం కానీ ఈరోజు మరి అన్ని మతాలకు అతీతంగా పోరాటి ఇబ్బందులు జరగకుండా జరుగుతుందంటే చాలా సంతోషమైన దినం ఈరోజు, సుదినం. ఈరోజు దీని అందరూ కూడా పండుగలాగా జరుపుకోవాలని చెప్పి సందర్భంగా ఇలా అశోక్ మరి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ యొక్క ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఉంది. ఒక 1000 మందితోటి ర్యాలీ ఉంది. దీని యొక్క పండుగ వాతావరణం రామాలయం మందిరం దగ్గర మేమందరం కూడా మరి మన రాజుగారు మరి ఆర్ఎస్ఎస్ హరిధర్ గారి యొక్క ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. రోజు పండుగనే. ఈ పండుగ ఎందుకు? సమాజం బాగుండాలని, మన గురించి కాదు, వ్యక్తి, కుటుంబం, సమాజం ఏదైతే ఉందో అందరూ బాగుండాలనే కోరిక ఉందో దాని దృష్టిలో మేము అంతా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మంచి, అన్ని జీవులు కూడా, జీవరాశులు కూడా బాగుండాలనే కోరికతోటి మనం చేస్తున్నటువంటి యొక్క సేవకు ఇలా శ్రీరామచంద్రుడు పట్టాభి సీతారామచంద్రుడి యొక్క ముఖద్వారం నుండి బయలుదేరి ఈ కుకట్పల్లి అసెంబ్లీ లోపల మొత్తం ఒక భారీ ర్యాలీ ఉంటుంది. అన్ని వర్గాల వారు పాల్గొంటున్నారు. ఇందులో ముస్లింలు, క్రైస్తవులు, హిందువులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మాకు పండుగ వాతావరణం ఉంది. చాలా సంతోషం. మీ టీవీ వారికి కూడా ఎందుకంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశం మొత్తంలో ఎక్కడ చూసినా కానీ జై శ్రీరామ్ అనే నినాదాలతో మొత్తం మారుమరుగుపోతుంది కాబట్టి సో ఈ ర్యాలీ అనేది ఒక 1000 మందితో స్టార్ట్ అవుతుంది అనేసి అని చెప్పారు. కొన్ని వేల మంది వరకు వస్తారు. సో ఈ ర్యాలీ ఎక్కడి వరకు ఎండ్ అవుతుంది? సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడి వరకు వెళ్ళబోతుంది? మళ్ళీ ఇక్కడికి వస్తాము. తిరిగి ఇక్కడికి వచ్చి కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగి ఇక్కడ రామాలయం కానీ ముగింపు ఉంటుంది. రేపు కూడా మరి ప్రతిష్ట బాలరాముని యొక్క ప్రతిష్ట కార్యక్రమం ఉంది కదా, దాని దృష్టిలో కూడా పెద్ద స్క్రీన్లు పెట్టి అందరూ వచ్చే విధంగా మంచిగా పండుగ వాతావరణం, అన్నదానాలు, పూజలు, పునస్కారాలు అన్నీ చేసుకుంటా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నాం ఈరోజు. మరి రేపు అన్నదాన కార్యక్రమాలు ఉంటాయి. ఇక్కడ అన్ని వర్గాల వారికి అన్నదాన కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. మీరంతా కూడా చాలా సంతోషంగా ఉంది. మీ టీవీ వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా.
ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా, కూకట్పల్లి రామాలయం టెంపుల్ నుంచి అయితే ఇప్పటికీ శ్రీరామ శ్రీరామ అనే నినాదాలతో రోడ్ షో స్టార్ట్ అయింది. సో చూస్తూనే ఉండండి 6 టీవీ.